తిప్పేస్తాను ఇది ఒకసారి చేతి जोहार इंडिया जय తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నాయుడు జై బండారు జై జై బండారు ఈరోజు మే 28వ తారీఖు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇవాళ మనందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏదో చిన్న కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఆశయాలు, తారక రామారావు గారి ఆశయాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఈ ప్రభుత్వాలు మారడం వల్ల కొన్ని ఆగిపోయి మళ్ళీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అదే ఆశయాలు ఇక్కడి నుంచి మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కంటిన్యూ అవుతాయి. అన్ని సంక్షేమాలు జరుగుతాయి. ₹2 బియ్యం దగ్గర నుంచి డ్వాక్రా పథకం దగ్గర నుంచి అన్ని ఆయన పెట్టినవే. ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతాయి. రెండోది, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దుర్మార్గం మన 2019 నుంచి అంటే ఒక్క అవకాశం ఇవ్వండి అంటే అందరూ మోసిన వాళ్ళమే. ఒక్క అవకాశం ఇచ్చాము. ఒక్క అవకాశంతో మనకి 100 జన్మలు చూపించేవాడు ఈ మనిషి జగన్ రెడ్డి. అలాగే లోకల్ నాయకులు కూడా ఆ జగన్ రెడ్డిని చూసి రెచ్చిపోయి బీభత్సమైన దందాలు చేశారు, బీభత్సమైన కబ్జాలు చేశారు, ఎవరికీ కూడా ఊపిరాడకుండా చేశారు. అందుకే నేను గతంలో కూడా వైసీపీలో ఉన్నవాడిని, కానీ అవన్నీ తట్టుకుని ఇంతకాలం ఊపడ్డాము. టైం వచ్చింది. ఈ టైం వచ్చిన మళ్ళీ ఇప్పుడు భుజం మార్చుకోవడం జరిగింది. ఈరోజు సత్యనారాయణ గారు ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయన నుంచి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ప్రజలకి. కానీ ఈ రోజు ఈ లోకల్ నాయకుల వల్ల చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. చెప్పుకోలేని బిజినెస్లో చేసేసి చిన్నపిల్లలను సైతం ఇక్కడ రకరకాల వ్యసనాలకు గురి చేశారు. అది రాబోయే రోజుల్లో ఎవరు చేశారు ఏంటనేది కూడా బయటికి దారితెల్లం అవుతుంది. రెండోది ఏంటంటే అభ్యర్థి సరైనడైతే కుటుంబ పెద్ద సరైనడైతే కుటుంబం సక్రంగా ఉంటుంది. కుటుంబ పెద్ద సరికానోడైతే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుపడదు. అది వాస్తవం. అలాగే మన కుటుంబ పెద్ద పైన సరిలేడు, కింద సరిలేడు. దాని గురించి మేము ఇవాళ భుజం మార్చుకోవడం జరిగింది. ఇవాళ బయటికి రావడం జరిగింది. 44 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఓపరంలో కార్యాలయం అనేది లేదు. ఇవాళ కార్యాలయం టీడీపీ కార్యాలయం వచ్చి రోడ్డు మీద వచ్చిందంటే కారణం వీళ్ళు చేసి పనులే, వీళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు. ఆ అక్రమాలు ఏంటనేది కూడా అందరికీ తెలుసు. కానీ కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది బయటకు రాలేక అలాగా
తాపకమిలా ఉన్నారు. అది ఏంటనేది ఫలితం ఏంటనేది రేపు 4వ తారీఖుని మనం కలర్ చూడగలుగుతున్నాం. కానీ ఎప్పుడు ఊహించలేనంత ఫలితాన్ని మనం చూస్తాం. అది 100, 200, 300, 150 ఏంటని తెలియదు. మెజార్టీ ఎంత అవుతుందని కూడా తెలియదు. ఊహించలేని మెజార్టీ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, అక్కడ మన సీఎం అభ్యర్థి కావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి 100 వస్తాయా 150 వస్తాయా అనేది అంతనాకి అందకుండా ఉన్నది. అలాగే ఇక్కడ లోపల మన సత్యానంద గారు కూడా అది 10,000 మెజార్టీ వస్తుందా, 20,000 వస్తుందా, 50,000 వస్తుందా అనేది ఎవరో ఊహించలేకపోతున్నాం. నేనైతే బలంగా ఒకటే చెప్తున్నా, 1,00,000 మెజార్టీతో ఆయన విన్ అవుతున్నాడు. 1,00,000 మెజార్టీ అది ఏంటనేది రేపు 4వ తారీఖు చూద్దరికండి. 1,00,000 మెజార్టీ ఎలా వస్తుందో సత్యనారాయణరావు గారు మందలో ఒకరిగా కాకుండా 100లో ఒకరిగా నిలబడుతున్నాడు ఈ ఎలక్షన్ తో. అది రాబోయే రోజుల్లో మనకు అన్ని మంచి రోజులు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.